ఖర్చులకి డబ్బు నేను వెళ్ళి బండి కట్టించుకొస్తాను. ఇప్పుడు ఎందుకే నీళ్లు? మంచినీళ్ళు ఎసరు పెట్టడానికి. చాలా మంది ఎసరు పెట్టారు, ఇప్పుడు మీరు పెట్టండి. ఏమిటే నీ ఉద్దేశం? పొద్దున్నుంచి చూస్తున్నాను, ఏ మాట మాట్లాడినా పెడార్థం చేస్తున్నావు. నీకేమైనా పిచ్చి పట్టిందా? పిచ్చే, మీరు ఇంట్లో ఉన్నంత కాలం పిచ్చే. అసలు ఎందుకండి పొద్దున్న పనులు చేస్తున్నారు, సాధిస్తున్నారు, మనసులో ఏదైనా ఉంటే అనొచ్చుగా. ఇలా సన్నగా కోసుకు తింటున్నారు ఎందుకని? బాలా, ఏమిటా వాగుడు? నా వాగుడే మీకు వినిపించింది కానీ ఆవిడ చేసేది మీకేం తెలుసు? నీళ్లు మొయ్యడాలు, చన్నీటి స్నానాలు, తర్వాత ఏమన్నా అయితే కోడలు సరిగ్గా చూడలేదు, అత్తగారు మనసారి పడిందని నన్ను ఆడిపోసుకోవడానికేగా. ఇంక నేను ఓర్చుకోలేను, అత్త ఇంట్లో ఉండడానికి వీలేదు. ఇంకొకసారి ఇలాంటి కొత్త కూర్చోమంటే నేను నొక్కేస్తాను. నువ్వు ఊరుకో బాబు, దానికి ఓపుకున్నంత వరకు వాగనే. నేను దానికంటే ముండేదాన్ని. నువ్వెంత గోల్ చేసినా నేను ఈ చూరు వదలనే. ఈ ఇంట్లోంచి అడుగు బయట పెట్టడం అంటూ జరిగితే అది వల్ల కాటికి. అమ్మా, అత్తయ్య, నీ మనసు నాకు తెలిసి మీతో పాటు నేను ఈ కష్టాలు పడలేనని, ఆ ఇంటికి వెళ్తే సుఖపడతానని నీ భ్రమ. ఆఖరికి ఈ వయసులో ఆగలేరు. వేళకి మీకు ఇంత తిండి పెట్టలేకపోతున్నాను. నా గుండె తరుక్కుపోతుంది అత్తయ్య. తిండి లేకపోతే నేను చచ్చిపోనమ్మా. మళ్ళీ నా పెద్ద బిడ్డ వెలుగు చూస్తే గాని ఏ జీవం మారిపోదు. కానీరా, ఒక పిగ్గుకి ఇంత లేట ఆగరా. నువ్వు వ్యాపారం ప్రారంభించగానే ఇంత లాభాలు కళ చూశారంటే రియల్లీ యువర్ లక్కీ. ఫైనాన్స్ బిజినెస్ లో ఇంత లాభం ఉంటుంది అనుకోలేదు. ఎందుకు ఇంతకాలం పల్లెటూరులో పేడవాసంలో మగ్గిపోయామో అర్థం కావట్లేదు. దేనికైనా టైం రావాలి బాబు గారు. మీ టైం బాగుంది గనక అశోక్ మెహతా అండ దొరికింది. యా, ఈ లాభం మనం పంచుకోవచ్చు అన్నమాట. నో నో నో, ఇంకా పెట్టుబడి పెట్టాలి, ఇంకా వ్యాపారాన్ని పెంచాలి, ఆ తర్వాతనే భాగాలు పంచుకోవాలి. అవును, అదే నిజమే. ఈ పల్లెలో భూములుండి ప్రయోజనం లేదు, మొత్తం అమ్మేద్దాం. ఏమంటావు అన్నయ్య? అలాగే. మాటల్లో పడిపోయి మంది విషయం మర్చిపోకూడదు. కమ్ ఆన్. ఆడదాని దగ్గర అమృతం దగ్గర మొహమాట పనికారు. కమ్ ఆన్, లెట్స్ ఎంజాయ్. ఓ డార్లింగ్. నువ్వు అక్కర్లేదనుకుని అశ్రద్ధ చేసి అతన్ని దూరం చేసుకుంటున్నావు. నువ్వు కావాలనుకునే వేళకి నువ్వు శ్రద్ధ వహించినా అతను నీకు దొరకడు. జాగ్రత్త. అతనితో నాకేం అవసరం లేదు. ఇక నీ అవసరం అంతా అతనితోనే. అదేమిటి? అవును, రేపు నీకు పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరంటే ఏం చెప్తావు? అతననే చెప్తాను. ఒక తాగుబోతుని, ఒక జూదరిని, ఒక వ్యభిచారిని భర్తగా చెప్పుకోవడానికి నీకు నామర్దాగా అనిపించకపోవచ్చు, కానీ అలాంటి వాడు తన తండ్రి అనిపించుకోవడం నీ బిడ్డకు అవమానం కావచ్చు. వదినా, ఇదే అరుపు రేపు నీ బిడ్డ నీ మీద అరుస్తాడు. తన తండ్రిని అలా చేసినందుకు నిన్ను ద్వేషిస్తాడు. ఇక నీకే దారి లేదు, అతన్ని నీ దారికి తెచ్చుకుని తీరాల్సిందే. విద్య, పగలు ప్రతీకారాలతో నీ జీవితాన్ని బలి చేసుకోకమ్మా. లోపలికి రావచ్చా? నీ జీవితంలోకి నేను అడగకుండా వచ్చాను. గదిలోకి రావడానికి ఏముంది, రా. అలా ఉన్నారే. ఏమీ లేదు, జీవితంలో ఏదో వెళ్తే. ఏమిటది? చెప్పే మనసు నాకు లేదు, అర్థం చేసుకునే శక్తి నీకు లేదు. కలిసి పెట్టుకుతున్నా మనం రైలు ప్రయాణికులం. నాకు పని ఉంది, నేను వస్తాను. నమస్కారం. ఏమిటి ఇలా వచ్చారు? తమరు మా చేత ఇళ్ల స్థలాల కోసం అర్జీలు పెట్టించారు కదా బాబు. ఈవేళ మా పేరును పట్టాలు ఇస్తున్నారు. చాలా సంతోషం. ఆ ఇళ్ల పట్టాలు తమ చేత్తో మాకు అందివ్వాలి బాబు. నా చేత్తోనా? అవును బాబు, ఆ పట్టాలు మీ చేతితో అందించాలని కలెక్టర్ గారు చెప్పారు. రండి బాబు, వెళదాం. రండి బాబు. నమస్కారం కలెక్టర్ గారు. రండి, కూర్చోండి. రామం గారు పూనుకోకపోతే ఈ స్థలాలు మీకు వచ్చేవే కావు. ఆయనే ఎంతో శ్రద్ధ వహించి ఎన్నో పిటిషన్స్ రాసి ఈ స్థలాలు మీకు వచ్చేలా చేశారు. అందువల్ల శ్రీ రామం గారే
తన చేత్తో ఈ పట్టాలు మీకు ఇస్తారు. నా మీద అభిమానం కొద్దీ ఇదంతా నా కృషి వల్ల జరిగిందంటున్నారు గాని ఇంతమందికి ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇప్పించిన ఘనత కలెక్టర్ గారిది. వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గాదే రామచంద్రరావు, ధవళ మల్లయ్య, జానా సూర్యప్రకాశరావు, వజ్జల విజయ. ఇంతమందికి పట్టాలు తెప్పించి తన చేత్తో ఇస్తున్న ఈ బాబుకి నిలువ నీడ లేదు, దున్నటానికి సెంటు భూమి లేదు. వాట్? అవును బాబు, అన్నదమ్ములు విడిపోయారు, కుటుంబం చీలిపోయింది. ఆయన పరిస్థితి ఏం బాగలేదు బాబు. రామం విషయం విని నేను చాలా బాధపడుతున్నాను. అసలు రైతుని భూమి నుంచి వేరు చేయడం అంటే పాలు తాగే పసిపిల్లవాడిని తల్లి నుంచి వేరు చేయడమే. అలాంటిది మన రాష్ట్రానికి కృషి పండిట్ తెచ్చినటువంటి వ్యక్తికి పొలం లేకపోవడం ఏమిటి? ప్రభుత్వంతో సంప్రదించి యాజ్ అ స్పెషల్ కేస్ ఊరి చివర బంజరు భూమిని కొంత శాంక్షన్ చేయిస్తానని సభాముఖంగా హామీ ఇస్తున్నాను. అంతేకాదు, ఆ భూమిని సాగు చేయడానికి లోను కూడా ఇచ్చి ఏర్పాటు చేస్తాను. కలెక్టర్ బాబుకి, కలెక్టర్ బాబుకి, రామం బాబుకి, రామం బాబుకి, కలెక్టర్ బాబుకి, రామం బాబుకి, కలెక్టర్ బాబుకి, రామం బాబుకి, రామం బాబుకి. ఇదే బావి తవ్వాల్సిన చోటు. ఇదే ఇక్కడ నీళ్ళేం పడతాయి, రాళ్లు పడతాయి గాని బండలు తుప్పలు. ఇక్కడ నువ్వేం వ్యవసాయం చేస్తావు? అసలు ఈ నేలే మంచిది కాదు. మంచి తల్లి చెడ్డ తల్లి అని ఎలా ఉండదో అలాగే మంచి నేల చెడ్డ నేల అని ఉండవు. తనను నమ్ముకుని కష్టపడి పనిచేసిన వాడికి ఈ నేల తల్లి ఎప్పుడూ అన్యాయం చేయదు. ఈ భూమిలో నీళ్లు పడవని చెప్తే మీరు వెళ్ళలేదు. మీ మాట కాదనలాగా చేశాం. మరి కొంచెం లోతుకు వెళ్ళి చూస్తే నీళ్లు పడతాయేమో. ముందు బండ తీయాలిగా. ఈ బండ తీస్తే మరో బండ పడచ్చుగా. అంతేగాని నీళ్లు మాత్రం పడవు. మీరు కూలిచ్చినా ఇవ్వకపోయినా పని జరిగేట్టయితే చెయ్యొచ్చు. పని జరగదు. మమ్మల్ని మన్నించు రాము. బాబు, ఏం పర్వాలేదమ్మా. ఇది నా ఇల్లే, ఇది నా పడగదే. నా పిల్లలు లేదు కనుక ఖచ్చితంగా ఇది నా పడగదే. ఏమిటి తాగుడు? నువ్వొచ్చావేంటి? అంటే ఇది నా పడగది కాదా? నా గదిలోకి నువ్వు రాకూడదు. హరిబావా, హరిబావా, ఎక్కడున్నావయ్యా? మంది ఎక్కువైపోతే మధ్యలోనే జారిపోతావు. తాయిలేరండి. వీధి చివరి వరకు నాతో పాటే వచ్చాడు. మధ్యలో ఇంకో పెగ్గొట్టాడు, రూటు మారిపోయాడు. చిచి, ఇది వరకెన్నడూ ఆయన తాగి రోడ్డు మీద పడలేదు. ఇప్పుడు కొత్త అలవాట్లు అబ్బుతున్నాయి. అంటే అన్నయ్యకి ఈయనే నేర్పారా? ఆ మాట వేరే చెప్పాలా? అత్తింట్లో ఎటు అగ్గిపెట్టి వచ్చావు. పుట్టింట్లో వాళ్ళనైనా ప్రశాంతంగా బ్రతకని వదిలా. అవును, ఇది వరకు ఏడవడానికి నేను ఒక్కర్తనే. కానీ ఇప్పుడు నా ప్రాణానికి ఓ బిడ్డ కూడా ఉన్నాడు.
సోదరా, నువ్వు ఒక్కసారి తల ఉంచి గంగను వదలవయ్యా. ఆకాశ గంగమ్మ భువికి దిగనంటే